అయింది అది. ఒకసారి వరంగల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా వరంగల్ ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నాడు. స్వామితో మాట్లాడదాం. స్వామి, అటు వరంగల్ పార్లమెంట్ కావచ్చు, మనం చూసుకుంటే మహబూబాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్, ఈ రెండు పార్లమెంట్లో కూడా కంప్లీట్గా కాంగ్రెస్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఎట్లా జరిగింది ఉదయం నుంచి పోలింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి, కంప్లీట్గా కౌంటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రణయ్, ఇప్పటికీ ఎన్నికలు జరిగి కూడా 22 రోజులు అవుతున్నా కూడా టెన్షన్ వాతావరణంలో కూడా అభ్యర్థులు ఇన్ని రోజులు గడిపినప్పటికీ కూడా ఇప్పటికే ప్రధానంగా త్రిముఖ పోటీ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని చెప్పుకున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇప్పుడు రెండు అభ్యర్థులు అంటే మహబూబాబాద్ పార్లమెంట్ కి వచ్చేసరికి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ వచ్చేసరికి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంపీ పార్లమెంట్ అయితే 2 స్థానాలు రిజర్వ్డ్ గా ఉన్న నేపథ్యం అయితే ఉంది. వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో కూడా ఇప్పటికే త్రిముఖ పోటీ లభించింది. అందులో కడియం కావ్య కూడా 2 లక్షల పైచిల్పు ఓట్ల మెజార్టీతో కూడా ఘన విజయం సాధించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 3rd ర్యాంక్ లో కూడా బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 3 పార్టీలు అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో కూడా కడియం కావ్య ఊహించని రీతిలో కూడా 2 లక్షల పైచిల్పు కూడా ఆ ఓట్ల మెజార్టీతో కూడా ఘన విజయం సాధించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 42 మంది ఆ పార్లమెంట్ బరిలో నిల్చున్నప్పటికీ కూడా ఇప్పటికీ 42 మందిలో కూడా ఇప్పటికి 3 ప్రధాన పార్టీలో పోటీలో అభ్యర్థులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంబరాలు అంబరానంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే మహబూబాబాద్ పార్లమెంట్ సంబంధించిన ఎస్టీ రిజర్వేషన్ అయితే గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేసిన మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా ఓటమి పాలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ మెజార్టీతో కూడా అంటే 3,44,345 అంటే ఓట్ల మెజార్టీతో కూడా ఘన విజయం సాధించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ అంటే ఎంపీ కావ్య కూడా అంటే మాలత కవిత కూడా ఆ బరిలో నిలిచినప్పుడు కూడా ఆమె మార్గం మధ్యలో కూడా లేచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఓటమి చవిచూసే పరిస్థితి కనపడుతుందని చెప్పి కూడా కోరిక బలరాం నాయక్ ఎదురులే దిశగా కూడా పోతున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పటికే రైలు మార్గం ఇక్కడ నుంచి అంటే మహబూబాద్ కి గతంలో రైలు మార్గం లేకుంటే కూడా కొన్ని రైళ్లు ఆల్టింగ్ చేసి ఆ ఘన విజయం ఆల్టింగ్ చేసిన నేపథ్యం అయితే నాకు ఉంది అని చెప్పి కూడా అదే విధంగా ములుగు జిల్లాలను కూడా గిరిజన యూనివర్సిటీ కూడా సర్వ సహకారం చేస్తా అని చెప్పి కూడా హామీలు ఇవ్వడంతో కూడా ఇవాళ వన్ సైడ్ వారుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పర్యటించి కూడా నేపథ్యంలో కూడా ఆయన శ్రమ వృధా కాలేదు. ఇప్పటికే 2 పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికి గెలిచిన నేపథ్యం అయితే రేవంత్ అస్త్రం పనిచేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సంబరాల్లో అంబరాన్ని అంటున్న నేపథ్యం అయితే కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది ప్రణయ్. ఎస్ రైట్.